అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మన పరిచర్య తరపున 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరగబోతున్నాయి. రేపు ఉదయం అనగా 20వ తారీఖు సోమవారం ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థన పండుగలు ప్రారంభించబడబోతున్నాయి. మరి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆరాధన ఉంటుంది. 9 గంటల లోపు నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతాను. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకవేళ దూరం నుంచి చూస్తున్నటువంటి వారు మరి ఆదివారమే వచ్చేస్తే మరి మీకు అన్ని వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. ఉచిత భోజనం, ఉచిత వసతి కూడా మీకు ఇక్కడ ఉంటుంది. కనుక ఎవరు మరి ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. మరి మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే రాసిస్తారో మీకు అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఇస్తారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో రాసి ఇవ్వగలిగితే మరి ఆ 40 రోజులు ప్రార్థన గోపురంలో మీ అందరి కొరకు నేను గోజాడబోతున్నాను. కనుక పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. మరి ఎక్కడ అనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం మరి కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయగలిగితే కరెక్ట్ అడ్రస్ మీకు చెబుతారు. కనుక పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. రాలేనటువంటి వారు నా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల కొరకు, మా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అందరికీ హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో దేవుని మాటల కొరకు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రతిరోజు దేవుని మాటల ద్వారా ఎంతో ఆత్మీయతను మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన జీవితము ఒక సాధారణమైన జీవితంగా ఉండేది. కానీ ప్రభుని తెలుసుకొని, ప్రభు మాటల్ని పట్టుకొని మరి చక్కగా మనం నడవడం ప్రారంభించిన తర్వాత, మరి క్రీస్తుని ధరించుకున్న తర్వాత మన బ్రతుకులు మార్చబడ్డాయి. ఒకప్పుడు చీకటి బ్రతుకులు, కానీ ఇప్పుడు చాలా చక్కని జీవితాలు మనం ప్రకాశిస్తూ అనేకులను ప్రకాశించేటట్లుగా మన జీవితాలు ఉన్నాయి. ఇది కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు 46వ కీర్తనలో 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. ఇదిగోండి, మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆపత్ కాల సమయంలో ఆయనే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నారు. ఆయన గొప్ప సహాయకుడైన దేవుడై ఉన్నారు. చూడండి, చాలాసార్లు మనకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా కొరత వచ్చినప్పుడు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం కదండి. వీరిని ఈ సమయంలో మనము వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయిస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఏదైనా సహాయం అడిగితే బాగుంటుంది అన్నట్లుగా మనము మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ చూడండి, నిశ్చయముగా మనం మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏ మేలును చూడలేకపోయాం కదండి. మరి మనము చాలా మరి వాటిలలో ఆశ పెట్టుకొని మనుషుల వైపు చూస్తూ వారిపైన ఆధారపడుతూ వారిని ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఎంతగానో నష్టాన్ని మనం చూసాం. లేదా మనం అనుకున్న కార్యము, లేకపోతే మనకు అనుకున్న సహాయము వారి దగ్గర నుంచి మనకు సంపూర్ణంగా దొరకడము మన జీవితంలో మనం చూడలేకపోయాం. ఎందుకు ఇది జరుగుతుందంటే మనుషులే, దేవుడు దేవుడే. ఆమేన్. మనం మనుషుల్ని కొద్దిగా అడిగితే ఆ కొద్ది సహాయం చేయని వారిగా ఉంటారు. లేకపోతే అనవసరమైన మాటలు, అనేకమైన మరి మనల్ని బాధ పెట్టే భయంకరమైన మాటలు వారు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తారు. కానీ చూడండి, ప్రభుని ఆశ్రయించి మనము కొద్ది సహాయం కోరితే మనము ఊహించని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారండి. మరొక విషయం ఏంటంటే, దేవుడు మనకు మేలైనది, క్షేమమైనది, మనకు యోగ్యమైనది, మనకి ఏది అవసరమో అది ప్రతిదీ కూడా ఆలోచించి మన జీవితంలో ఆయన చేసే దేవుడై ఉన్నారు. మనుషులు కీడు చేస్తారు, కానీ దేవుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. మనుషులు మనల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తారు, కానీ ప్రతి శ్రమ నుంచి ఆయన మనల్ని తప్పించి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనుషుల సహాయము మన జీవితంలో మరి చాలా కొరత ఉంటుంది. వారి సహాయంలో ఏదో ఇంకా
చేస్తే బాగుండు అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుని సహాయం ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం ఊహించని గొప్ప మేలులు, గొప్ప సహాయము మరి దేవుని దగ్గర నుంచి మనం చూడగలుగుతాం. సంపూర్ణంగా సంతోషించేటట్లుగా, తృప్తి చేత మనము నింపబడి ముందుకు సాగేటట్లుగా దేవుని సహాయం ఉంటుంది. ఆపత్కాల సమయంలో ఆయన ఆదుకునే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధతో ఉన్నావు, ఏ విషయంలో దుఃఖంతో ఉన్నావు, ఏ విషయంలో చాలా వేదనతో ఉన్నావు, ఎదుగో మనిషిని ఆశ్రయించడం ఇంకా ఆపేసి దేవుని ఆశ్రయించడం మనం మొదలు పెడదామండి. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినంన దేవుని మరి సన్నిధిలో పరిగెత్తుకుంటూ మరి ఆయన సముఖములో మనం అందరము మోకరించి, దేవా నాకు బాధ ఉందయ్యా, నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇంత వేదన ఉంది, నీవు సహాయం చేయవా, నన్ను తప్పించవా, నాకు తోడుగా ఉండవా అని మనం అడిగినప్పుడు నోరు తెరచి ఆయన చెయ్యకుండా ఉండే దేవుడా? లేదండి, ఖచ్చితంగా చేసే దేవుడు. ఆయన మాట ఎన్నటికీ కూడా నిరార్థకము కాదు. ఖచ్చితంగా మన ఎడల తన జాలి, తన ప్రేమ, తన దయను ఉంచి అద్భుతమైన రీతిలో గొప్ప కార్యము మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. ప్రతి శ్రమ నుంచి మనల్ని తప్పించి ఆయన సహాయము చేసి మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారు. అందుకే ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఆయన అద్భుతమైన రీతిలో ప్రతి మొరను ఆలకించి గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, లేకపోతే దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, మనుషుల్ని ఆశ్రయించి ఇంకా చాలా మరి వాటిలలో దుఃఖముతో ఉన్నావేమో, ప్రియ సహోదర సహోదరి, పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానంలో మరి మోకరించి మరి నువ్వు ప్రార్థించినప్పుడు, నేను ప్రార్థించినప్పుడు మరి ప్రతి విధమైన వాటిలలో దేవుడు గొప్ప సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమె మరి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? దేవుని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దేవుని క్షమించండి. ఇక్కడ నుంచి నీ సన్నిధిలో భయము భక్తి కలిగి నేను మరి ముందుకు సాగుతానయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మా మంచి కాపరి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయా మీ ప్రభా, ఇదిగోండి మీ సన్నిధానంలో, అయా ఇదిగోండి ఈ రోజున ప్రభా మీ సన్నిధిలో ఏది అడిగినను, ఏ విషయంలో మొరబెట్టినను, అయా ఇదిగోండి మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి మా జీవితంలో అద్భుతము చేసే దేవుడవై ఉన్నావని, సహాయకుడవని, అయా ఇదిగోండి మాతో మీరు మాట్లాడుతూ నడిపిస్తూ వస్తున్నందుకు స్తోత్రం. మనుషుల పైన ఆధారపడినప్పుడు మా జీవితం అంతా కూడా ప్రభా ఇదిగోండి నష్టపోయిన జీవితంగా ఉంటది. కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే కోల్పోయినవన్నిటిని పొందుకోగలుగుతాం. ప్రభా ఇదిగోండి ఎన్ని రోజులు మీకు దూరంగా ఎంతమంది అయితే ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, అయా ప్రతి ఒక్కరిని క్షమించండి ప్రభా. వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. వారికి ఉన్న ప్రతి నష్టము, కొరత, ఇబ్బంది అయా ఇదిగోండి యేసు నామంలో కొట్టివేయబడును గాక. ఏది కావాలన్నా మొదటిగా మిమ్మల్ని ఆశ్రయించే కృప చూపించండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తూ బలపరుస్తూ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.